నమస్తే మామ. ఈరోజు అయితే పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ ఫుల్ అనాలిసిస్ చూద్దాం. ప్రాబబుల్ 11 ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ప్రతి ఒక్క స్ట్రెంత్, వీక్నెస్, ఎక్స్ ఫ్యాక్టర్లు ప్రతి ఒక్కటి అయితే చూద్దాం. లాస్ట్ ఇయర్ కూడా ఈ టీం ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది. 2014లో కూడా ఫైనల్ ఓడిపోయింది. ఈ టీం అయితే ప్రతి సీజన్లో ఒక కొత్త ఆశలతో వచ్చే టీము. ఈసారైనా వీళ్ళు కప్పు కొడతారా లేదా ఒకసారి అయితే చూద్దాం స్క్వాడ్ అనలిస్ట్. ఈసారి అయితే వీళ్ళు పక్కాగా ఒక మాస్టర్ ప్లాన్తో అయితే దిగినట్టు అనిపిస్తుంది. కెప్టెన్ సర్పంచ్ సాబ్, శ్రేయస్ అయ్యర్ అండ్ స్టోయినిస్, అర్ష్దీప్ సింగ్, చహల్ లాంటి మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఈసారి అయితే పంజాబ్ జాతకం మారేలానే అనిపిస్తుంది. ఒకసారి అయితే ఇలా స్క్వాడ్ అయితే చూద్దాం. ముందుగా బ్యాటర్స్ అండ్ వికెట్ కీపర్స్ కోవాలని చూస్తే ముందుగా శ్రేయస్ అయ్యర్ అయితే వీళ్ళ కెప్టెన్. సర్పంచ్ సాబు ఇప్పుడున్న 10 టీంలలో కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఎవరు అంటే శ్రేయస్ అయ్యరే. మంచి కెప్టెను. 2020లా ఢిల్లీ లాంటి టీంని ఎప్పుడు ఫైనల్ కొని టీంని ఢిల్లీని ఫైనల్ తీసుకోయిండు. అండ్ 2024లో కేకేఆర్ లాంటి టీంని కప్పు కొట్టించిండు థర్డ్ టైం. అండ్ 2025లో పంజాబ్ కింగ్స్ని కూడా ఫైనల్ వరకు తీసుకోపోయిండు. అంటే ఎంత మంచి క్యాప్టెనో మీకు తెలుస్తుంది. చాలా మంచి టాక్టికల్ డిసిజన్ చేస్తాడు. మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే చాలా మంచి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాడు. అలాగే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ ఇయర్ చాలా బాగా పెరిగిపోయింది. మంచి స్ట్రైక్ రేటు, ఓవర్ 170 స్ట్రైక్ రేట్తో బ్యాట్ చేసిండు ఆల్మోస్ట్. కానీ ఇండియన్ టీంకి అయితే సెలెక్ట్ కాలే. ఈసారి అయితే అదే కష్టంతో ఆడతాడు అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ మంచి సీజన్ పడ్డది, 500+ రన్స్. ఈసారి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి కూడా ఒక 500+ రన్ సీజన్ అయితే పడుతుంది. నెక్స్ట్ అయితే ప్రభ్సిమ్రన్ సింగ్. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా అయ్యిండు. వికెట్ కీపర్గా ఉంటాడు. వీళ్ళ మెయిన్ వికెట్ కీపర్ అయితే ప్రభ్సిమ్రనే. మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్. ఓపెనింగ్ పవర్ ప్లేలోనే మంచిగా రఫ్ ఆడిచ్చేస్తాడు. అండ్ నెక్స్ట్ అయితే నెహల్ వదేరా కూడా మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. అంటే ఒక 2 వికెట్స్ పడ్డప్పుడు 4 డౌన్లో ఆడతాడు. మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ మంచి యాటిట్యూడ్ ఉంది. మంచిగా సిక్సర్లు కొడతాడు. స్పిన్నర్లను అయితే ఉతికి ఆరేస్తాడు. నెక్స్ట్ అయితే శశాంక్ సింగ్ అయితే వీళ్ళకు ప్రైమ్ ఫినిషర్, నెంబర్ 1 ఫినిషర్ అంటే శశాంక్ సింగే వీళ్ళకి. లాస్ట్ ఇయర్ కూడా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిండు. ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ఆడతాడు. మంచి యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. అతని స్టాట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా పరేషాన్ కావాల్సిందే. ఆ రకంగా ఉన్నాయి శశాంక్ సింగ్ స్టాట్స్ అయితే. ఈసారి కూడా మంచి కాన్ఫిడెన్స్తో వస్తుండు. లాస్ట్ ఇయర్ మిస్ అయింది కప్ కాబట్టి ఈసారి ఇంకా కష్టపైన వస్తున్నాడు. నెక్స్ట్ అయితే విష్ణు వినోద్ అయితే మ్యాక్సిమం ప్రభ్సిమ్రన్ సింగ్కి బ్యాకప్గా ఉంటాడు. మ్యాక్సిమం ఛాన్స్ అయితే రావు. కాకపోతే ఎంఐ రిలీజ్ చేశారు. వీళ్ళు ఎంఐ నుంచి కొన్నారు. మ్యాక్సిమం ఆక్షన్లో ఉన్నారు. సో విష్ణువినోద్ అయితే డొమెస్టిక్ సర్క్యూట్లో మంచి పేరు ఉంది. నెక్స్ట్ అయితే అర్నూర్ పన్ను. ఇతను కూడా బ్యాకప్ బ్యాట్స్మెనే. అండ్ పైల్ అవినాష్ కూడా బ్యాకప్ బ్యాట్స్మెనే. వీళ్ళిద్దరు ఏంటంటే ఎవరికైనా ఇంజురీస్ అయితే ఛాన్సెస్ కోసం వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే ఆల్రౌండర్స్ చూద్దాం. ఆల్రౌండర్స్లో వీళ్ళ ప్రైమ్ ఎవరంటే మార్కస్ స్టోయినిస్కి ఐపీఎల్లో చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ ఇంటర్నేషనల్లో కూడా చాలా మంచి ప్లేయర్. ఒక స్టార్ ఆల్రౌండర్ అని చెప్పాలి మార్కస్ స్టోయినిస్ అనేటోడు. ఐపీఎల్ అయితే విత్ బౌలింగ్, విత్ బ్యాటింగ్ ఒక మంచి ఇట్లా బబ్లింగ్ నమ్ములు కూడా వస్తాడు. ఒక మంచి యాటిట్యూడ్తో కాలే 6లు కొట్టేస్తాడు, 4లు కొట్టేస్తాడు. కూల్ హెడ్ ఉంటుంది. ఎక్కువ అంటే సెంచరీ కొట్టినాక కానీ వికెట్లు తీసినాకనే సెలబ్రేట్ చేసుకుంటాడు. అప్పటిదాకా అయితే ఖాళీ కూల్గా ఉంటాడు. మంచి యాటిట్యూడ్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకు ఒక పెద్ద ప్లేయర్ అవుతాడు. మిడిల్ ఆర్డర్లో కానీ ఫినిషింగ్లో కానీ చాలా. అండ్ ఆల్సో పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తాడు. అదొక బెనిఫిట్. నెక్స్ట్ అయితే మార్కో జాన్సన్ ఎలాంటి ప్లేయర్గా ఇవాల్వ్ అవుతున్నా అంటే మామూలు ప్లేయర్ కాదు. ఒక లెఫ్ట్ హ్యాండ్ 6'7", 6'8" బౌలరు. బౌన్స్ మంచిగా రాబడతాడు. ప్లస్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మామూలు బ్యాటింగ్ కాదు. మామూలుగా ఆడాడు. 6ల లోవర్ ద ఆర్డర్ వచ్చి మొన్న సౌత్ ఆఫ్రికా కూడా కుప్ప కూలిపోతే ఎట్లా ఆడినో మీరే చూసారు ఆ సెమీఫైనల్లో. ఒక్కడే ఒంటి చేత్తో అంతవరకు తీసుకొచ్చిండు. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే మార్కో జాన్సన్. ఈ టీంకి అయితే చాలా పెద్ద అసెట్ అవుతాడు. నెక్స్ట్ అయితే అజ్మతుల్లా అమ్జరై. నాకు తెలిసినంత వరకు ఇతనికి అయితే ఛాన్స్లు రావని అనుకుంటున్నా. ఎందుకంటే మార్కో జాన్సన్ లైక్ టు లైక్ రిప్లేస్మెంట్లా ఉంటాడు. ఒక బ్యాకప్ లాగా. ఎక్కువ అయితే ఛాన్సులు రాకుండొచ్చు. ఒకవేళ 2-3 మ్యాచ్లు ఛాన్స్ అయితే వస్తుండొచ్చు. ఇతను కూడా మంచి ప్లేయర్, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్. నెక్స్ట్ అయితే హర్ప్రీత్ బ్రార్ వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాడు. మంచి స్పిన్నరు. ఖచ్చితంగా బ్యాట్స్మెన్ అయితే ఇబ్బంది పెట్టిండు చాలాసార్లు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. బ్యాటింగ్తో కూడా ఒక మంచి రన్స్ కొడతాడు. ఖచ్చితంగా 11లో ఉండే ప్లేయరే. నెక్స్ట్ అయితే ముషీర్ ఖాన్. ఇతడైతే సర్ఫరాజ్ వాళ్ళ తమ్ముడు. మంచి ఆల్రౌండరు, మంచి బ్యాట్స్మెన్, మంచి టెక్నిక్ ఉంది. డొమెస్టిక్లో రీసెంట్గా రంజీలో కానీ అన్నిట్లో కానీ మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ ఛాన్సెస్ వస్తాయా రావనే చూడాలి. ఒక బ్యాకప్ ప్లేయర్గా అయితే ఉంటాడు. కానీ ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎరగ తీయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ప్రియాంశ్ ఆర్య. వీళ్ళ సెకండ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అయితే లాస్ట్ ఇయర్ ఒక 400+ రన్స్ సీజన్ పడ్డది ప్రియాంశ్ ఆర్యకి. ఫస్ట్ సీజన్లోనే
ఆ రేంజ్ బ్యాటింగ్ ఆడిండు. ఒక సెంచరీ కూడా కొట్టిండు లాస్ట్ ఇయర్. మంచి ఫామ్‌లో ఉన్నాడు. డొమెస్టిక్‌లో కూడా మళ్ళా పోయి ఇరగదీసిండు. ఖచ్చితంగా ప్రియాంచార్య అయితే ఈ సీజన్‌లో మళ్ళీ అదే రిపీట్ చేస్తాడని అనుకుంటున్నా. ఫస్ట్ ఓవర్ నుంచే ఫస్ట్ బాల్ నుంచే అటాక్ చేస్తాడు ప్రియాంచార్య. సేమ్ అభిషేక్ శర్మ టైప్ ఆఫ్ ప్లేయర్. 200 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తాడు ఆల్మోస్ట్. నెక్స్ట్ అయితే సూర్యాన్ చెక్ డే అయితే మంచి ఆల్రౌండరు. డొమెస్టిక్‌లో సయ్యద్ ముస్తక్ అలీలా ఫైనల్ మ్యాచ్‌లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. నాకు ఇతన్ని చూస్తే అయితే ఒక్కొక్కసారి హార్దిక్ పాండ్యా కూడా గుర్తొచ్చిండు. ఆ రేంజ్ బ్యాటర్, ఆ రేంజ్ ఆల్రౌండర్ లాగా అనిపించిండు. అంటే బౌలింగ్‌కి బౌలింగు, బ్యాటింగ్‌కి బ్యాటింగు చాలా మంచి టాలెంట్. కాకపోతే లాస్ట్ ఇయర్ అనే ఛాన్సెస్ రాలేవు. ఇతనికైతే ఛాన్సెస్ ఇవ్వాలనే కోరుకుంటున్నా. నెక్స్ట్ అయితే మిచెల్ ఓవెన్. ఈయన ఆస్ట్రేలియాలో దడదడలాడిస్తాడు. బీబీఎల్ కానీ ప్రతి ఒక్కటి కానీ. ఇప్పుడు ఆస్ట్రేలియా స్క్వాడ్లో కూడా ఉన్నాడు. మంచి ప్లేయరు. ఒక మార్కస్ స్టోయినిస్ లాంటి ఆల్రౌండరే. ఇప్పుడైతే ఇంకా హవాల్ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కువ అంటే ఆస్ట్రేలియా నమ్ముతుంది ఇతన్ని. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ఇరగదీస్తుండు. ఖచ్చితంగా 11లో పెట్టుకోవాలి వీళ్ళు. లాస్ట్ ఇయర్ మ్యాక్స్వెల్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి మ్యాక్స్వెల్కి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ లాగా ఇతడైతే ఉంటాడు. నెక్స్ట్ అయితే కూపర్ గోడ్లీ. ఇతడు కూడా ఆస్ట్రేలియా ప్లేయరే. కాకపోతే స్పిన్ ఆల్రౌండరు. స్పిన్ వేస్తాడు. మ్యాక్సిమం ఇతడు ఒక బ్యాకప్లా ఉంటాడు. కాకపోతే మంచి ప్లేయర్ ఇతడు కూడా. నెక్స్ట్ అయితే బెన్ వారిష్. ఇతను కూడా మంచి ఆల్రౌండరే. నెక్స్ట్ అయితే బౌలర్స్ చూద్దాం. బౌలర్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ నెంబర్ 1 లీడ్ పేసర్ ఎవరు అంటే హర్షదీప్ సింగ్ అయితే T20 వరల్డ్ కప్ గెలిచి వస్తుండు. ఒక మంచి ఊపులో ఉన్నాడు. T20 వరల్డ్ కప్లో కూడా మంచి మంచి స్పెల్స్ వేసిండు కన్సిస్టెంట్గా. ఎప్పుడైతే ఈ పంజాబ్కి వచ్చిందంటే అసలు పంజాబ్ వదలనే లేదు. వేరే టీంకి ఆడనే లేదు. హర్షదీప్ అయితే కన్సిస్టెంట్గా వేస్తూనే ఉంటాడు. ఆ డెత్ ఓవర్స్లో కానీ, పవర్ ప్లేలో కానీ ఖచ్చితంగా 4 ఓవర్లు అయితే మస్తు వేస్తాడు. వికెట్లు కూడా మంచిగా తీస్తాడు. యార్కర్లు కానీ ప్రతి ఒక్కటి. హర్షదీప్ ఈస్ వెరీ గుడ్ బౌలర్. అండ్ బుమ్రా, సిరాజ్ తర్వాత నెంబర్ 1 ఎవరంటే నాకు తెలిసినంత వరకు హర్షదీప్ సింగే. నెక్స్ట్ అయితే యుజ్వేంద్ర చహల్ అయితే గత కొంతకాలంగా అయితే అంత కనిపిస్తలేడు. అంటే కమెంటరీలోకి వెళ్ళిపోయిండు. కాకపోతే యుజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో మోస్ట్ వికెట్స్ ఎవరుకున్నాయంటే చహల్కే ఉన్నాయి. అండ్ 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిండు. లాస్ట్ ఇయర్ కూడా మంచిగా వేసిండు బౌలింగ్. లో స్కోరింగ్ గేమ్స్ని కూడా గెలిపించి పెట్టిండు పంజాబ్కి. ఖచ్చితంగా చహల్ అయితే ఈ సీజన్లో నిరూపించుకోవాలని అనుకుంటాడు. ప్రూవెన్ బౌలర్ కాబట్టి స్పిన్ చాలా బాగా చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది చహల్కి. ఎటువంటి స్టేజ్ నుంచి అయినా మ్యాచ్ని మలిపేస్తాడు. కాబట్టి వీళ్ళ లీడ్ స్పిన్నర్ అయితే చహలే. అండ్ హర్ప్రీత్ బ్రౌర్ చహల్కి సపోర్ట్ చేస్తూనే ఉండు. నెక్స్ట్ అయితే లాకీ ఫెర్గ్యూసన్ అయితే వీళ్ళ ఫారెన్ పేసర్స్లో నెంబర్ 1 పేసర్. మంచి ఫామ్ ఉన్నాడు రీసెంట్ టైమ్స్లో. ఖచ్చితంగా వీళ్ళకి ప్లేయింగ్ 11 అయితే వస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కానీ ఎలాగైనా వస్తాడు. మంచి ప్లేయర్. నెక్స్ట్ అయితే యష్ ఠాకూర్ ఏంటంటే ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్లో ఉన్నాడు. అన్ని ఛాన్సెస్ రాలేవు. ఎల్ఎస్జికి ఆడిన ముందు అన్ని ఛాన్సెస్ అయితే రాలేవు. కానీ వచ్చినప్పుడు బ్యాకప్గా అయితే ఉంటాడు ఇప్పుడైతే ఈ సీజన్లో. నెక్స్ట్ అయితే వైశాఖ్ విజయ్ కుమార్. ఆర్సీబీ నుంచి వచ్చిండు. వైశాఖ్ విజయ్ కుమార్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు లాస్ట్ ఇయర్ ఒక 2-3 మ్యాచ్లలో. కానీ ఛాన్సెస్ వస్తే మాత్రం నిరూపించుకోండు. యార్కర్లు కానీ మంచి లెంత్ వేస్తాడు. కర్ణాటక బౌలర్ ఇతను. కర్ణాటకకు చెందిన బౌలరు. మంచి లెంత్ వేసిండు. బ్యాట్స్మెన్ని కూడా ఇబ్బంది పెట్టిండు లాస్ట్ ఇయర్ అయితే. ఇయర్ ఛాన్స్ వస్తారా తెలియదు కానీ రెడీగా ఉంటాడు. బెంచ్ పైన రెడీగా ఉంటాడు. నెక్స్ట్ అయితే క్సావియర్ బ్యాట్లెట్. ఇతను కూడా బౌలరే. ఆస్ట్రేలియాకి సంబంధించిన బౌలర్. మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్గానే ఉంటాడు. ఫెర్గ్యూసన్ తర్వాత నెక్స్ట్ లిస్ట్ అయితే ఇతనే ఉంటాడు. నెక్స్ట్ అయితే ప్రవీణ్ దుబే కూడా మంచి డొమెస్టిక్ సర్క్యూట్లో బౌలర్. వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు మంచిగా. నెక్స్ట్ అయితే విశాల్ నిషాద్ని కూడా వీళ్ళ రిక్రూటింగ్ టీం బాగా అంటే పూలింగ్ చేసి మంచిగా తీసుకుర్రు. సో ఇదైతే వీళ్ళ స్క్వాడ్ చూడడానికి చాలా బ్యాలెన్స్గా అనిపిస్తుంది. ఈ స్క్వాడ్ నుంచి అయితే నేను వీళ్ళకి ఒక మంచి 11 అయితే తయారు చేసిన. అండ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా చూద్దాం. నెంబర్ 1 అయితే ప్రియాంచార్య అయితే లాస్ట్ ఇయర్ ఒక 400+ రన్ సీజన్, 200 ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్తో ఆడిండు. ఖచ్చితంగా వీళ్ళకి నెంబర్ 1 ఓపర్ ఉంటాడు. లెఫ్ట్ హ్యాండర్ ఆప్షన్ ఇస్తాడు కాబట్టి ప్రియాంచార్య 1 నెంబర్లో స్టార్ట్ చేసిన. నెక్స్ట్ అయితే ప్రభ్సిమ్రన్ సింగ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పంజాబ్కి ఇరగదీస్తుండు. వికెట్ కీపింగ్ ఆప్షను, బౌలర్స్ని మంచిగా అర్థం చేసుకుంటాడు. ఇంకల వికెట్స్ ఉండి ప్లస్ ఓపెనింగ్ వస్తాడు. దడా రన్స్ కొడతాడు. సెంచరీలు కూడా ఉన్నాయి ఐపీఎల్లో. మంచిగా ఆడతాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. చాలా మంచి బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే లాస్ట్ ఇయర్ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు కూడా యంగ్స్టర్సే. నెక్స్ట్ అయితే సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్. లాస్ట్ ఇయర్ ఎంత తోపాయిండంటే అంత తోపాయిండు. 170+ స్ట్రైక్ రేటు. బుమ్రా లాంటి బౌలర్లను కూడా వదలలేదు. అట్లా ఆడిండు శ్రేయస్ అయ్యర్ అయితే లాస్ట్ ఇయర్. ముంబై లాంటి టీంని కూడా ఒంటి చేత్తో ఓడిపించిండు. అలాంటి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కూడా అలాంటి ఫామ్లోనే ఉన్నాడు. అండ్ క్యాప్టెన్ లాస్ట్ ఇయర్ ఫైనల్ తీసుకోండు. ముందుండి నడిపిస్తాడు. అది నెక్స్ట్ అయితే నెహల్ వదేరా అయితే
మంచి ఛాన్సెస్ వస్తాయి ఈసారి అయితే పక్కా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరు మంచి అందరికి కోఆపరేట్ చేయాలి మిడిల్ ఆర్డర్లో కానీ శ్రేయస్ అయ్యర్కి కానీ. ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే మాత్రం ఈ ప్లేయర్ చాలా మంచి ప్లేయరు. రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని చెప్పారు. నెహాల్ వదేరా, తిలక్ వర్మ లాంటి వాళ్ళు. సో నెహాల్ వదేరా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ అయితే మార్కస్ స్టోయినిస్ వరల్డ్ క్లాస్ ఆల్రౌండరు. మంచి పేస్, మంచి ఫినిషింగ్, మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఒక్కడుంటే చాలు మ్యాచ్ను లాక్ అవుతాడు. నెక్స్ట్ అయితే మిచెల్ ఓవెన్ ఆల్రెడీ చెప్పినాం, ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ఆల్రౌండరు. వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఆడతారు మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్లో పక్కాగా. ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కాబట్టి ఇద్దరిని బాగా అర్థం చేసుకుంటారు. ఇద్దరు కూడా దుమ్ము లేపే ఛాన్స్ అవుతుంది పంజాబ్కి. అండ్ నెక్స్ట్ అయితే శశాంక్ సింగ్ అయితే లాస్ట్ ఇయర్ చాలా విధ్వంసం చేసిండు. అండ్ అప్పటి నుంచి కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయరే కప్పు పోయిందనే బాధలు ఉన్నాడు. ఈసారి అయితే ఖచ్చితంగా కప్పు కొట్టాలనే కష్టంగా ఉంటాడు. ఫినిషర్ ఉన్నా కూడా స్ట్రైక్ రేట్ అంత మెయింటైన్ చేసుకుంటా కూడా ఎక్కడ కూడా యావరేజ్ తగ్గదు శశాంక్ సింగ్కి. అది మంచి చెక్కునమని చెప్పాలి. నెక్స్ట్ అయితే మార్కో జాన్సన్ అయితే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ టాల్ బౌలర్, చాలా ఆప్షన్స్ ఇస్తాడు. నెంబర్ 8లో బ్యాటింగ్ అంటే మార్కో జాన్సన్ లాంటి వాళ్ళు నెంబర్ 8లో బ్యాటింగ్ వస్తుంటే ఈ టీం బ్యాటింగ్ డెప్త్ అనేది మీరు చూడండి ఏ రేంజ్ బ్యాటింగ్ డెప్త్ ఉంది అనేది. హర్ప్రీత్ బ్రార్ కూడా రన్స్ కొట్టగలుగుతాడు. ఆ రేంజ్ బ్యాటింగ్ ఉంది ఈ టీంకి అయితే. హర్ప్రీత్ బ్రార్ కూడా పర్టికులర్ మ్యాచ్అప్స్ ఉన్నాయి హర్ప్రీత్ బ్రార్కి. ఆర్సీబీ లాంటి టీం మీద చాలా మంచి రికార్డు ఉంది హర్ప్రీత్ బ్రార్కి అయితే. ఒంటి చేత్తో ఆర్సీబీ మ్యాచ్ గెలిపించింది చాలా మ్యాచ్లు. నెక్స్ట్ అయితే యుజ్వేంద్ర చహల్ అయితే లీడ్ స్పిన్నరు. చాలామంది పెద్ద పెద్ద బ్యాటర్లతో మంచి రికార్డ్స్ ఉన్నాయి, మ్యాచ్అప్స్ ఉన్నాయి. సో ఈ టీంకి యుజ్వేంద్ర చహల్ ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళు 18 కోట్ల పైన పెట్టినా కూడా ప్రైస్కి అయితే వర్త్ చేస్తున్నాడు. నెక్స్ట్ అయితే హర్దీప్ సింగ్ కూడా వీళ్ళు 18 కోట్లు పెట్టిర్రు. డెత్ ఓవర్లు అయితే మామూలు ఉండదు హర్దీప్ సింగ్తోని. డెత్ కానీ పవర్ ప్లే కానీ వీళ్ళకి డెత్లో చూసుకోండి. సేమ్ ఢిల్లీకి ఎట్లున్నారో వీళ్ళకి కూడా అట్లా. మార్కో జాన్సన్ అండ్ హర్దీప్ సింగ్ ఇద్దరు కూడా మామూలుగా ఉండదు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్. దానికి తోడు మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ చూసుకోండి. నేను ఇచ్చిన 11లో ఓన్లీ 3 ఫారెనర్సే ఉన్నారు. ఎవరంటే మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్ అండ్ మార్కో జాన్సన్. సో వీళ్ళు ఒక ఫారెన్ బౌలర్ ఆడిపించుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరంటే లోకీ ఫెర్గ్యూసన్ ఆర్ జేవియర్ బ్యార్లెట్లో ఎవరినో ఒకరిని. మ్యాక్సిమం లోకీ ఫెర్గ్యూసన్ వస్తాడు. సో లోకీ ఫెర్గ్యూసన్ వస్తే ఈ పేస్ అటాక్ ఇంకా బ్రూటల్గా తయారైపోతుంది. సో చాలా మంచిగా ఉంది వీళ్ళు 11. లాస్ట్ ఇయరే కప్పు మిస్ అయింది. ఈసారి అయితే చాలా వేటకు వస్తారు కానీ మామూలుగా ఉండదు. ఈ టీం మేజర్ స్ట్రెంగ్స్ అయితే చూద్దాం. ఇలా టీం మేజర్ స్ట్రెంగ్స్ వచ్చేసి స్ట్రాంగ్ లీడర్షిప్. ఫస్ట్ అయితే శ్రేయస్ అయ్యర్, సర్పంచ్ బాబు ఎంత మంచి లీడర్ అనేది మీకే తెలుసు. మంచి ఎన్ని మ్యాచ్ ఆడిండో, విన్ పర్సెంటేజ్ కూడా అంత మంచిగా ఉంది. ఢిల్లీని ఫైనల్ తీసుకోండు, కేకేఆర్ని ఫైనల్ తీసుకొని కప్పు గెలిపించిండు. అండ్ పంజాబ్ని కూడా ఫైనల్ తీసుకోండి ఫస్ట్ సీజన్ అనే. అలాంటి ప్లేయరు పెట్టిన 26 కోట్లకైతే మంచి న్యాయం చేస్తాడు. ఈ టీంకి బిగ్గెస్ట్ అసెట్ అంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీయే. ఎలాంటి టీంనైనా తీసుకోవద్దు శ్రేయస్ అయ్యర్. అలాంటిది ఇంత మంచి టీం ఉంది. ఈసారి అయితే కప్పు కొట్టిస్తాడు అనే రేంజ్లోనే ఉన్నాడు 100%. ఎందుకంటే వేరే టీంలు కూడా మంచిగా ఆడుతున్నాయి. కాకపోతే శ్రేయస్ అయ్యర్ అనేటోడు చాలా అడ్వాంటేజ్ అవుతాడు ఈ టీంకి. నెక్స్ట్ అయితే క్వాలిటీ ఆల్రౌండర్స్. ఒకసారి ఆల్రౌండర్ చూసుకుంటే స్టోయినిస్, జాన్సన్, ఓమర్జాయ్ అండ్ వీళ్ళు 11లో కూడా చాలామంది ఆల్రౌండర్స్ ఉన్నారు. హర్ప్రీత్ బ్రార్ అనేటోడు ఆల్రౌండరే. సో చాలామంది ఆల్రౌండర్స్ ఉండడం వల్ల బెనిఫిట్ అవుతుంది. మిచెల్ ఓవెన్ ఆల్రౌండరే. సో ఇలాంటి ఆల్రౌండర్స్ ఉండడం వల్ల వీళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ క్వాలిటీ ఆల్రౌండర్స్. సో అదొకటి. నెక్స్ట్ అయితే స్పిన్ డామినెన్స్ మీరు చూసుకోండి. చహల్ అండ్ హర్ప్రీత్ ఇద్దరు కూడా ఇద్దరు కాంబినేషన్ అయితే లాస్ట్ ఇయర్ చాలా బాగా వర్కౌట్ అయింది. దానికి తోడు నెహల్ వదేరా లాంటి వాళ్ళు వేస్తారు స్పిన్. ప్రియాంశ్ ఆర్యా లాంటి వాళ్ళు కూడా ఆఫ్ స్పిన్ వేయగలుగుతారు. సో వీళ్ళకి చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది వీళ్ళకి. నెక్స్ట్ అయితే వీళ్ళ మేజర్ వీక్నెస్ చూద్దాం. మేజర్ వీక్నెస్ అయితే వీళ్ళ ఇండియన్ బ్యాటింగ్ డెప్త్. మీరు ఇండియన్ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే శ్రేయస్, శశాంక్ ఇద్దరే వీళ్ళు ప్రూవ్ చేసుకున్న బ్యాటర్స్. మిగతా ఎవరైనా డెప్త్ అంటే నేను టాప్ ఆర్డర్ గురించి మాట్లాడతలేదు. డెప్త్కు చూస్తే నెహల్ వదేరా కానీ వేరే ఎవ్వరు కానీ అంత ఇండియన్ వాళ్ళు లేరు. ఇండియన్ కోర్ అనేది లేదు. ఎక్కువ ఫారెనర్స్ పైన డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్ ఇలాంటి వాళ్ళే. సో డౌన్ ది ఆర్డర్ కొంచెం ఇండియన్ డెప్త్ అనేది లేదు. అదొక వీక్నెస్. నెక్స్ట్ అయితే మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ. మిడిల్ ఆర్డర్ చూస్తే మీరు నెహల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, శశాంక్ సింగ్ ఓకే ప్రూవ్ చేసుకుండు. కానీ వీళ్ళు ముగ్గురు ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారు అనేది తెలియాలి. మార్కస్ స్టోయినిస్ కూడా ఆల్రెడీ ప్రూవనే, కాకపోతే అంత కన్సిస్టెంట్గా ఉన్నాడు మార్కస్ స్టోయినిస్. ఏదో ఒక మ్యాచ్లో అయితే పక్కా ఆడతాడు. కాకపోతే అన్ని మ్యాచ్లు ఖచ్చితంగా ఆడతానని చెప్పలేం. కాబట్టి ఆ మిచెల్ ఓవెన్ కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి ఎంతవరకు ఐపీఎల్ ఇండియన్ పిచర్స్లో ఆడతాడు అనేది మనకు తెలియాలి. సో మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ అనేది ఒక వీక్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే పంజాబ్ ఎక్స్ ఫ్యాక్టర్స్ అయితే చూద్దాం. నేను పంజాబ్ ఎక్స్ ఫ్యాక్టర్స్ అయితే 3 ఇస్తున్నా. నెంబర్ 1 అయితే ప్రియాంశ్ ఆర్యా.
ప్రియాంశార్య ఖచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటాడు. ఎందుకంటే 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా 470 ఆడ్ రన్స్ ఏమో కొట్టిండు. చాలా బెనిఫిట్ ఉంటుంది టీమ్‌కి. ఓపెనింగ్‌లో అగ్రెసివ్ ఓపెనరు. ఎలాంటి బౌలర్ అని కూడా చూడడు. పెద్ద పెద్ద ప్రీమియం బౌలర్స్, ఎక్స్పీరియన్స్ బౌలర్స్‌ని కూడా కొట్టి పడేసిండు. నెక్స్ట్ అయితే శశాంక్ సింగ్ కూడా హ్యాజిల్‌వుడ్ లాంటి బౌలర్లను కూడా కొట్టేసిండు లాస్ట్ ఇయర్ అయితే. మంచి ఎక్స్ ఫ్యాక్టర్. ఒక్కడే మ్యాచ్‌లను గెలిపించిండు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. నెక్స్ట్ అయితే యుజ్వేంద్ర చహల్ అయితే వస్తాడు. ఒకే ఓవర్‌లో చాలా వికెట్లు తీసిన చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక హ్యాట్రిక్ గాని, ఒక 2 వికెట్స్ గాని వచ్చి ఒకటే ఓవర్‌లో ఆ ఓవర్ మేడింగ్ గాని ఏదైనా చేసి మొత్తం మ్యాచ్‌నే మలిపేస్తాడు. అలాంటి ప్లేయర్ కాబట్టి వీళ్ళు ముగ్గురు అయితే నేను ఎక్స్ ఫ్యాక్టర్ ఇచ్చిన. సో, పంజాబ్ టీమ్‌ల మీ స్క్వాడ్ మీకు ఎట్లా అనిపించింది? నేను ఇచ్చిన 11 బాగా అనిపించిందా? లేదంటే మీ 11 మీరు కూడా కమెంట్ చేయండి. సో, ఈ టీమ్ అయితే చాలా బాగుంది. కప్పు కొట్టే టీమ్‌లానే అనిపిస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటది. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం బీసీటీ ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.